ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న ఇప్పుడు ఎందుకు నాన్న అదంతా? మీరు ముందు రికవర్ అవ్వండి. రే నువ్వు ఆగరా అమ్మా, నువ్వు చెప్తుంది అందరూ వినాలి. ఇంద్ర చనిపోలేదు, బతికే ఉన్నాడని నువ్వు చెప్పావు కదా. అవును సార్, ఇంద్ర గారు చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నారు. ఆ తర్వాత చెప్పావు కదా, అది కూడా చెప్పమ్మా. తను అంతే చెప్పింది నాన్న. నేనప్పుడు ఇక్కడే ఉన్నాను కదా. లేదు, తను ఇంకేదో చెప్పింది. తను ఇంకేం చెప్పలేదు నాన్న, అంతే చెప్పింది. కడుపులో బిడ్డ అని ఏదో చెప్పింది. నాకు సరిగా వినిపించలేదు. నేను విన్నది కూడా నాకు గుర్తుకు రావట్లేదు. అంటే నాన్న పూర్తిగా వినలేదన్నమాట. అప్పుడు నేను పూర్తిగా స్పృహలో లేను, కానీ నువ్వు చెప్పింది మాత్రం లీలగా వినిపించింది. ఇంద్ర గురించి వార్త చెప్పమ్మా, చెప్పమ్మా. ఆ ఇంద్రాగాడి గురించి ఏం చెప్పావో చెప్పమ్మా. మా నాన్నమ్మ అడుగుతున్నారు కదా, చెప్పహల్యా. అమ్మా, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కంటే నువ్వు చెప్పిన మాటే ఆయన్ని బతికించింది అంటున్నారు. ఆ మాట ఏంటో మాకు కూడా చెప్పమ్మా, వింటాం. అంతగా ఆయనతో ఏం చెప్పావు అహల్య? ఆయన అడుగుతున్నారు కదా, చెప్పు. ఆయన ఏదో కడుపులో బిడ్డ అంటున్నారు కదా, ఎవరా బిడ్డ? కడుపులో బిడ్డ, ఆ బిడ్డ ఇంద్ర అని ఏదో అన్నావు కదమ్మా. నాన్న, చనిపోయిన ఇంద్ర మళ్ళీ మా బిడ్డగా పుట్టబోతున్నాడని అహల్య చెప్పింది నాన్న. ఇంద్ర బ్రతికే ఉన్నాడు, కడుపులోని బిడ్డ అనేదో అంటుంది. అదే నాన్న, ఇంద్ర మళ్ళీ మా బిడ్డగా పుట్టబోతున్నాడు అని చెప్పింది. అంటే అదే ఇంద్ర చనిపోలేదనే కదా ఉద్దేశం. అంటే ఇంద్ర మళ్ళీ మా బిడ్డగా మీ ముందుకు రాబోతున్నాడు, మీ మనవుడుగా మళ్ళీ కొత్త జన్మ ఎత్తబోతున్నాడు. ఆ విషయం మీకు చెప్పి అహల్య మిమ్మల్ని బతికించింది. అంటే అంటే ఇంద్ర చనిపోయాడా? ఎప్పుడో చనిపోయాడు నాన్న. పోయినవాడు మళ్ళీ వీళ్ల బిడ్డగా పుడతాడని చెప్పి వీళ్ళు మిమ్మల్ని బతికించేశామని గొప్పగా అనుకుంటున్నారు. ఇంద్ర చనిపోయాడన్న విషయం దాచిపెట్టింది వీళ్లే, మళ్ళీ పోయినోడు బిడ్డగా పుడతాడని చెప్తుంది కూడా వీళ్లే. నిజాలు దాచడం, అబద్ధాలు చెప్పడంలో వీళ్లకు వీళ్లే సాటి మావయ్య గారు. ఇంకాపుతారా? మీరంతా బయటికి వెళ్ళండి. ఏమండి, మన ఇంద్ర ఎప్పుడో చనిపోయాడండి. ఆ విషయం వీళ్ళు మన దగ్గర దాచిపెట్టారు. వాడు వెళ్ళిపోయాడు. గౌతమ్ గాడు మోసం చేశాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఇంద్ర చనిపోయాడా? నా ఇంద్ర చనిపోయాడా? అవునండి, ఇంద్ర లేడు,
చనిపోయాడు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు త్వరగా కోలుకోండి. మీరందరూ బయటికి వెళ్ళండి. ఆయన నేను చూసుకుంటాను. ఇంద్ర చనిపోయాడా? నా ఇంద్ర చనిపోయాడా? ఏమండి, ఏమండి, అదితి, ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మామ్. ఏ విషయం అదితి? ఈ రథాల వాళ్ళ అక్క కూతురు ఫ్రెండ్ చనిపోయిందని తన పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుంది. ఆ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఇద్దరూ కలిసి చిన్నప్పటి నుంచి చదువుకున్నారని చెప్పింది కదా బేబీ. ఆ మాత్రం ఎఫెక్షన్ ఉంటుంది కదా. కలిసి చదువుకున్నందుకే అంత ప్రేమాభిమానం ఉంటే 20 ఏళ్ళు ఒకే ఇంట్లో అన్నదమ్ములలాగా కలిసి పెరిగిన వాళ్ళకి ఇంకెంత ఎఫెక్షన్ ఉంటుంది మామ్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? గౌతమ్ ఇంద్రాల గురించి. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ చనిపోతేనే ఒక అమ్మాయి తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంది. అలాంటిది అన్నదమ్ములలా కలిసి పెరిగిన ఇంద్ర చనిపోతే ఆ బాధ కొంచెం కూడా లేకుండా గౌతమ్ అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు? పాయింట్ అదితి. అసలు గౌతమ్ కాశ్మీర్కి వెళ్ళింది ఇంద్రాని నీ పెళ్లికి తీసుకొని రావడానికి. అలాంటిది ఇంద్ర చనిపోయడం తెలిసినా కూడా గౌతమ్ అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అదే ఇందాకటి నుంచి నేను ఆలోచిస్తున్నానన్నయ్య. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ బ్రదర్ రిలేషన్ ఉంది. దాన్ని పక్కన పెట్టి గౌతమ్ ఆ రిలేషన్ని ఎలా పక్కన పెట్టాడు? ఎలా అహల్యని పెళ్లి చేసుకున్నాడు? ఇందులో ఏదో సీక్రెట్ ఉంది. ఈజీ కాదు. క్యారెక్టర్ ఉన్నవాడు ఎవ్వడూ గౌతమ్లా బిహేవ్ చేయడు. వాడు సెల్ఫిష్ కాబట్టే ఆ ఇందిరాగాడు చనిపోయిన పెళ్లి చేసుకున్నాడు. ఏమీ పట్టనట్టుగా తన స్వార్థం తను చూసుకుని ఆ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. ప్రాణంగా ప్రేమించి నిన్నే మోసం చేశాడు. ఇందిరాగాడిని పక్కన పెట్టడం ఆ లెక్క ఏంటి? నో మామ్, ఆ తెర వెనక ఏదో హిస్టరీ ఉంది.